తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం 1.5 లక్షల కోట్లు అప్పు ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రజలకు అందాల్సిన డబ్బు ఎక్కడికి పోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కన్నా ఎక్కువ కేసీఆర్ గారి నినాదం ఒకటే ఉండే, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అనేటటువంటి నినాదం కేసీఆర్ గారిది ఉండే. మీరు ఇవాళ నయవంచనతో కూడినటువంటి పనులు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కరెక్ట్ మాట్లాడతలేరు. నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకు తప్పించుకోవడానికి బుకాయించారు మీరు. అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం, బెదిరింపుల ప్రభుత్వం, బేడీల ప్రభుత్వం, సాడీల ప్రభుత్వం. కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి, అడిగినోనికల్లా బేడీలు వేయాలి, ఎవరన్నా గట్టిగా అడిగితే బుకాయించాలి. ఇది తప్పితే మీరు చేస్తున్నది ఏం లేదు. మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు తెలంగాణను అవమానపరచకండి. మీకు నిజంగా రెవెన్యూ రిసీట్స్ ఏందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏందో తెలియకపోతే దయచేసి అధ్యయనం చేయండి, తెలుసుకోండి. నేనేమంటున్నా అంటే ఈ 15 నెలలల్లా మీరు వచ్చినట్టు అప్పులు తీసుకుపోయి పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఇంకా 35 నెలలు మాత్రమే ఉన్నది. కనీసం నెలకొక మంచి పని చేయండి. మీరు ఒక నెలకొక్క మంచి పని అనే ఒక్కటైనా మంచి పని చేయండి. ఈ 15 నెలల్లో చెప్పుకునే స్థాయిలో ఒక్క పని కూడా మీరు చేయలేదు. అదేవిధంగా మీరు ఈ అప్పు ఏదైతే తీసుకొచ్చిరో ఆ అప్పుకు సంబంధించి ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే 12,000 కోట్లు నెలకు నికరంగా డబ్బులు కనబడుతున్నాయి. ఒక్క సంక్షేమ పథకం ప్రారంభం కాలేదు, ఒక్క పెద్ద ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. కానీ పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం పేమెంట్స్ కంటిన్యూస్గా జరుగుకుంటూ పోతున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ ప్రాధాన్యత పెద్దవాళ్ళ మీద ఉంది, పేదవాళ్ళ మీద లేదు. కాబట్టి ఇప్పుడు రేపు గవర్నర్ ప్రసంగం ఉంది, దా పక్కనేమో 500 కోట్లు లేవంటాడు, ఇంకో పక్కనేమో నా పోటీ న్యూఢిల్లీతోని కాదు న్యూయార్క్తో అంటాడు. మరి 500 కోట్లు లేని వాళ్ళు న్యూయార్క్ లెక్క ఎట్లయితారు నాకు అర్థం కాదు. ఢిల్లీలో అయినా, అమెరికాలో అయినా, దుబాయ్లో అయినా, గల్లీలో అయినా, ఎక్కడైనా మా తెలంగాణ ఉన్నతంగా ఉంది, మా తెలంగాణ గొప్పగా ఉంది, మా తెలంగాణకు మీరు రండి అని ఆహ్వానించుకుంటూ 10 ఏళ్ళు కేసీఆర్ గారు కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది భారతదేశంలో నంబర్ 1గా ఉజ్వలంగా సాగింది. అటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నిన్న ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రం బాగాలేదు, ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటే ఆదాయం 12,000 కోట్లు వస్తున్నాయి, 18,800 కోట్లలో 6,000 ఖర్చు పెట్టంగా 12,000 కోట్లు మిగులుతున్నాయి, 3,000 కోట్లు ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారని ఆర్బీఐ లెక్కలు చెప్తుంది.